వైసీపీ హయాంలో ఏపీలో మెడికల్ కాలేజీలకు పెద్ద ఎత్తున భూములు సేకరించారు. అదే స్థాయిలో ఆర్భాటంగా నిర్మాణాలు మొదలుపెట్టారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకున్నారు. కానీ వైసీపీ చెబుతున్న దానికి వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉంది. అసలు కాలేజీలు నిర్మించకుండానే వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. అధికారం పోయిన తర్వాత కూడా జగన్ అదే పాట పాడుతున్నారు. మెడికల్ కాలేజీల పేరుతో కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అసలు మెడికల్ కాలేజీల విషయంలో జగన్ ఏం చెబుతున్నారో ఒకసారి చూద్దాం. సిపి ప్రభుత్వ హయాంలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ జిల్లాలను సంఖ్యను పెంచి ప్రతి జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తూ 17 కొత్త మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఒక్కో కాలేజీకి 50 ఎకరాలు కనీసం స్థలం ఉండేట్టుగా ఒక్కో దానికి 500 కోట్ల రూపాయల పైగా ఖర్చు చేస్తూ ఒక్కో మెడికల్ కాలేజీకి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ అన్ని రకాల సదుపాయాలతో ఈ క్యాంపస్లు ఉండేలా చేశాం. రాష్ట్ర అభివృద్ధికి అత్యాధునిక వైద్యానికి మన రాష్ట్రం చిరునామాగా నిలిచేట్టుగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మెడికల్ కాలేజెస్ ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ మెడికల్ కాలేజ్ దారిలో నుంచి పోయేటప్పుడు ఆ మెడికల్ కాలేజ్ కనపడితే ఆగి చూసి ఆహా అని పోయే పరిస్థితి తీసుకొచ్చినాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అయితే జగన్ చెప్పే మాటలకు వాస్తవ పరిస్థితులకు సంబంధం లేదు. కేవలం పునాదుల్లోనే మెడికల్ కాలేజ్ నిర్మాణాలు నిలిచిపోయాయి. నిధులు పక్కదారి పట్టించడం వల్లే ఇలా జరిగిందని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు.